చంద్రబాబు నాయుడు కోసం, డికే శివకుమార్ కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు, అంతే తప్ప ఇంకోటి కాదు. వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. ప్రస్తుతం మనతో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, ఈ మధ్య కాలంలో మీకు భద్రత తగ్గింపు దానిపైన హాట్ చర్చ జరుగుతుంది. సో ప్రభుత్వం ఏం చెప్తుందండి? అంటే మీరు ప్రభుత్వాన్ని కలవలేదా? ప్రభుత్వం మిమ్మల్ని అప్రోచ్ అవ్వకుండానే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనుకోవచ్చు. ప్రభుత్వం నాకు ఏం చెప్పకుండా నిర్ణయం తీసుకున్నాను. మమ్మల్ని ఎవరు కన్సల్ట్ కూడా చేయలేదు. అంటే మీ స్టెప్ ఏంటంటే సార్ నెక్స్ట్? ప్రభుత్వానికి మళ్ళీ అప్పీల్ చేసిన, మీరు రీకన్సిడర్ చేసుకోవాలి, మేము ప్రభుత్వ విధానాల ప్రకారం పనిచేసినాం తప్ప మేము పర్సనల్ ఎజెండాతో పనిచేయలేదని ప్రభుత్వానికి చెప్పడం జరిగింది. సో గతంలో అంటే ఇప్పుడు మీరు ప్రశ్నిస్తున్నందుకే మీ పైన ఎలాంటి చర్య తీసుకుందని చెప్పేసి అనుకోవచ్చు? 100% అందుకొరకే తీసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ టార్గెట్ ఏంటి సార్ మీరు? నెక్స్ట్ టార్గెట్ ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాడడం, ప్రజలను రక్షించుకోవడం, అంతే. అండ్ ఇప్పుడు తుంగభద్ర విషయంలో చూసుకున్నట్టయితే పాలమూరు జిల్లాకు కావచ్చు, మిగతా తెలంగాణ వాళ్ళకి 3 తరాలకి బాగుంటుంది అని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. అండ్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం విమర్శలు చేస్తుంది, ఓర్వలేక అని చెప్పేసి అంటున్నటువంటి మాట సార్. ఒక పాలమూరు బిడ్డగా వాస్తవం, పాలమూరు బిడ్డగా పాలమూరుకు ద్రోహం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. పాలమూరుకే కాదు, మొత్తం తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తున్నాడు. తన దోస్తు కోసం, చంద్రబాబు నాయుడు కోసం, డికే శివకుమార్ కోసం తెలంగాణ ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నాడు, అంతే తప్ప ఇంకోటి. ఓకే, అండ్ బీజేపీ వచ్చేసి ఓన్లీ బండి సంజయ్ కుమార్ విషయంలోనే ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఈ విధంగా పగబట్టారు అని చెప్పేసి విమర్శలు వస్తున్నాయి సార్. ఎందుకు ఒక్క విషయం పైననే, ఖమ్మం విషయం కూడా ఎందుకు టార్గెట్ చేయట్లేదు? ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కు బండి సంజయ్కి ఏం పంచాయతీ అండి? వాళ్ళు చాలా చిన్నోళ్ళు నా క్యాల్కులేషన్ లో. మేము ఒక నేరం జరిగింది, నేరంలో ప్రజలు, పోలీసులు ఆ బాధితురాలకు న్యాయం చేయలేదని ఆ న్యాయం కోసం పోరాడినాం, అంతే. అందులో బండి సంజయ్ ఉన్నా, బండి భగీరథ్ ఉన్నా, ఇంకెవరున్నా కూడా మేము అదే పోరాటం చేస్తాం. దీంట్లో ఏమీ డౌట్ లేదు. మీరు ఖమ్మం గురించి అడిగారు. ఖమ్మంలో పోలీసులు చాలా సత్వరంగా స్పందించారు. సో నేరం జరిగిన మరుసటి రోజే నిందితుని అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ నేరం జరిగిన తర్వాత 9 రోజుల వరకు రేవంత్ రెడ్డి ఆ నిందితుని దాచిపెట్టండి. సో అందుకొరకే మేము ఆ పోరాటం చేయాల్సి. అండ్ ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ ఒకటే అని చెప్పేసి ఎందుకు ఆ బలాన్ని, ఆ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు సార్? బీజేపీ కాంగ్రెస్ ఒకటే కదా, ప్రతి విషయంలో అందరూ కలిసే పనిచేస్తున్నారు కదా. వీళ్ళని కాపాడుతున్నారు, వీళ్ళని వాళ్ళు కాపాడుతున్నారు. ఓకే, అండ్ మెట్రో విషయంలో సక్సెస్ అయినట్టు మెట్రో కేవలం రేవంత్ రెడ్డి తన రియల్ ఎస్టేట్ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఆయనకి నిజంగా సిన్సియారిటీ లేదు, డెవలప్ కావాలి. ఓకే సార్, అండ్ ఇప్పటి వరకు అంటే మనకు దళిత బంధు గతంలో వచ్చేది, ఇప్పుడు దళిత బంధు లాంటివి కూడా రావట్లేదు కదా. సో దానిపైన ఏమంటారు? ఏమీ లేవు. ఇప్పుడు ప్రభుత్వం అన్ని డబ్బులు ఢిల్లీకి మూటలు మోసి ఢిల్లీ పెద్దలకు అప్పచెప్పింది. తెలంగాణ రాష్ట్రంలో డబ్బులు లేవు, ఉన్న డబ్బులన్నీ రేవంత్ రెడ్డి దగ్గర. అండ్ ఓవరాల్ గా 2.5 years పాలన పైన మీరు ఎన్ని మార్క్స్ వేస్తారు సార్ కాంగ్రెస్ పార్టీ? 0.